శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే అస్ట్రో న్యూమోడల్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సింహరాశి వారి అసలు స్వభావం, జీవిత రహస్యాలు మరియు విజయ రహస్యాలు. వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, ప్రాపర్టీ, ప్రేమ, విదేశీయానం, ఆరోగ్యం అన్ని విషయాలు చూద్దామండి. బయటకు రాజసం, ధైర్యం, గౌరవం, ఒక లీడర్ లాగా కనిపించే సింహరాశి వారి లోపల ఎలా ఉంటారు, ఎందుకు వీరు అవమానాన్ని తట్టుకోలేరు, ఎందుకు పేరు, గుర్తింపు, గౌరవం వీరి జీవితంలో అంత ముఖ్యమవుతాయి, ఎందుకు సింహరాశి వారు సహజంగా నాయకులుగా మారతారు. ఈ వీడియోలో సింహరాశి వారి స్వభావం, నక్షత్రాల్లో ఉన్న తేడాలు, చదువు, ఉద్యోగం, జబ్బు, ప్రేమ, ఆరోగ్యం, పరిహారాలు మరియు విజయ రహస్యాలను మనకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా మనం చర్చించుకుందామండి. ఇది చంద్రరాశి ఆధారంగా చెప్పే విశ్లేషణ. వ్యక్తిగత జాతకాన్ని బట్టి కాస్త ఫలితాలు మారవచ్చు, బట్ 100% టాలీ అవుతాయండి. సింహరాశి అనేది సహజ చక్రంలో 5వ రాశి. ఇది ఒక అగ్రత్వ రాశి, స్థిర రాశి, పురుష రాశి. దీనికి అధిపతి రవి. ఈ రాశికి సింహరాశి లక్షణాలు ఎలా ఉంటాయంటే సూర్యుడిలా వెలుగు ఇవ్వటం, తన స్థానం తాను నిలబెట్టుకోవటం, ఇతరులకు దారి చూపటం, గౌరవం, అధికారం, ఆత్మవిశ్వాసం అనేది కోరుకోవడం సహజంగా ఉంటుంది వీళ్ళు. అగ్నితత్వం వల్ల వీరిలో ఉత్సాహం, ధైర్యం, రగిలే స్వభావం అనేది బలంగా ఉంటుందండి. స్థిర రాశి వల్ల ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని వదిలిపెట్టరు, మొండిపట్టు ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి కదా, రవి ప్రభావం వల్ల వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, లీడర్షిప్ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది, పబ్లిక్ ఇమేజ్ ఉంటుంది. రవి నవగ్రహ రాజు. శరీర భాగాల పరంగా చూసినప్పుడు హార్ట్, హృదయము, వెన్నెముక, ఛాతీ ఇలాంటివి ఇండికేట్ చేస్తాయండి. అందుకనే కొంతమందికి గుండె సంబంధమైన హెల్త్ ఇష్యూస్ కానీ, పోస్చర్, స్ట్రెస్, బ్లడ్ ప్రెషర్ మీద జాగ్రత్త అవసరం. అసలు సింహరాశి వారి వ్యక్తిత్వం ఏంటి అంటే సింపుల్గా ఒక 5 మాటల్లో చెప్పాలంటే ఆత్మవిశ్వాసం, నాయకత్వం, గౌరవం, దాతృత్వం, రాజసం. ఇవి 5 విషయాలు చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సాధారణంగా సింహరాశి వారు మాటల్లో నేరుగా ఉంటారు, అవుట్రైట్గా ఉంటారు. మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తూ ఉంటారు. 10 మందిలో కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళని మోటివేట్ కూడా చేయగలరండి. వాక్కు స్థానాధిపతి బుధుడు, పంచమాధిపతి గురుడు అయ్యాడు కాబట్టి తమ వాళ్ళ కోసం ధైర్యంగా నిలబడతారని చెప్పవచ్చు. వీరికి ఉన్న పెద్ద బలం ఏంటంటే జనరస్ నేచర్, స్ట్రాంగ్ ప్రెజెన్స్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు తీసుకోవటము, అదర్స్ని ఎంకరేజ్ చేయడం అనే బలాలండి. మరి సింహరాశి వారి యొక్క బలహీనత ఏంటంటే విమర్శను వ్యక్తిగతంగా తీసుకోవటం, ఈగో హట్ అయితే కనుక స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వటము, వారు తప్పు చేసిన వెంటనే ఒప్పుకోకపోవటము, గౌరవం తగ్గితే లోపల గాయపడతారండి వీళ్ళు. ఇవేంటి అసలు సింహరాశి వారు అహంకారులు కాదు, గౌరవానికి బలంగా స్పందించేవాళ్ళండి. ప్రతి రాశిలో లాగానే సింహరాశిలో కూడా 3 నక్షత్రాలు ఉంటాయి. మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుని అన్న పుబ్బ అన్న ఒకటే 4 పాదాలు ఉంటాయి. ఉత్తర ఫల్గుని అన్న ఉత్తర అన్న ఒకటే, అదొక 1వ పాదం. మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. మఖ నక్షత్రం వారు ఏంటంటే సంప్రదాయము, వంశ గౌరవము, అధికారం పట్ల బలమైన భావన కలిగి ఉంటారు. వాళ్ళకి మఖాకి అధిపతి కేతు. లీడర్షిప్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి, బాధ్యతల్లో స్ట్రాంగ్గా ఉంటారండి. వారు గుర్తింపు కోసం బాగా కష్టపడతారు. పూర్వ పలుకునైనా పుబ్బ అన్న ఒకటే కదా. ఇక్కడ సింహతత్వానికి శుక్ర ప్రభావం కలుస్తుంది. చార్మింగ్, ఆర్టిస్ట్రీ, సోషల్ గ్రేస్ ఎక్కువగా ఉంటుంది, రొమాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి. పబ్లిక్ లైఫ్ కోలుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కోలుకుంటారు, క్రియేటివ్గా ఉంటారు. స్టైల్లో న్యాచురల్ ఎడ్జ్ ఉంటుంది, కంఫర్ట్ ఎక్కువగా ఇష్టపడతారు, లగ్జరీ, బ్యూటీ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పుబ్బ వారికి. తదుపరి ఉత్తర ఫల్గుని, అందులో 1వ పాదం చూస్తే ఇక్కడ డ్యూటీ, కమిట్మెంట్ ఎక్కువ, సర్వీస్ ఓరియంటెడ్ రిలేషన్షిప్ ఉన్న వాటికి విలువనిస్తారు. ప్రాక్టికల్ పీపుల్ వాళ్ళు, బాధ్యత తీసుకునే వాళ్ళు, టీం వర్క్ ఇష్టపడతారు, డిపెండబుల్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఇగో కన్నా వర్క్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారండి. మొత్తంగా చూస్తే మఖ నక్షత్రంలో మఖలో అథారిటీ ఎక్కువ, పుబ్బలో చరిష్మా ఎక్కువ, ఉత్తర ఫల్గునిలో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అండి. మరి సింహరాశి వారికి సంబంధించిన చదువు, కెరీర్ ఇలాంటి వాటి విషయంలో చూస్తే సింహరాశి వారు అథారిటీ, పబ్లిక్ ఇమేజ్, లీడర్షిప్, కమ్యూనికేషన్ ఉన్న చదువుల్లో బాగా రాణిస్తారని చెప్పవచ్చు. అనుకూలమైన రంగాలు ఏంటయ్యానంటే మేనేజ్మెంట్, ఎంబీఏ, లా, సివిల్ సర్వీసెస్, పొలిటికల్ సైన్స్, డిఫెన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, మెడిసిను, ఇంజనీరింగ్, మీడియా, ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంటుందండి. అదేవిధంగా లీడర్షిప్ ఉన్న ఏదైనా సరే. అసలు లీడర్షిప్ ఎందుకు వీరికి సూట్ అవుతాయి అంటే బాధ్యత తీసుకోవడం వీరికి బాగా తెలుసు, టీంని లీడ్ చేయడం తెలుసు. వాట్ ఈస్ మెంట్ బై టీమ్? టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్, TEAM. టీంని లీడ్ చేయగలుగుతారు వీళ్ళు. ప్రజల ముందు నిలబడటానికి భయపడరు. మరి ఎక్కడ ఇబ్బంది అయ్యానంటే ఎక్కువగా
రిపిటేటివ్ వర్క్ చేయడం అనేది వీళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటుంది. వీళ్ళకి లో రికగ్నిషన్ రోల్స్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారు. ఈగో క్లాసెస్ ఉన్న వాతావరణంలో ఇబ్బంది పడతారు. డైరెక్ట్గా విమర్శలు చేసే చోట వీళ్ళు ఎక్కువగా నిలబడలేకపోవడం, ఇది కూడా నెగిటివ్ అండి. మరి సింహరాశి వారికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలు కనుక చూస్తే మొదటిగా సింహరాశి వారికి సూట్ అయ్యే మంచి మంచి ఉద్యోగాలు ఏ అంటే ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్, డిఫెన్స్, ఆర్మీ, గవర్నమెంట్లో ఉన్న అంటే హైయర్ ఆఫీసర్స్ అథారిటీగా ఉన్న పోస్టులు, పాలిటిక్స్, సిఇఓ, డైరెక్టర్, మేనేజర్, ఈవెన్ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్, మోటివేషనల్ స్పీకర్ గాను, మీడియా, తృతీయాధిపతి శుక్రుడయ్యాడు, దశమ శుక్రుడయ్యాడు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్, ఈవెంట్ మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్స్ ఉన్న ఏదైనా సరే. మళ్ళీ పబ్లిక్ రిలేషన్స్ ఎందుకు సూట్ అవుతాయి అంటే పబ్లిక్ ఫేసింగ్ రోల్స్, కమాండ్ అండ్ విజిబిలిటీ ఉన్న రోల్స్, పీపుల్ మేనేజ్మెంట్ రోల్స్, డెసిషన్ మేకింగ్, ఇమేజ్ బిల్డింగ్, ఇవన్నీ కూడా దాంతో ఉంటాయి కాబట్టి ఇష్టపడుతూ ఉంటారు, రాణిస్తారు. మరి సింహరాశి వారికి ఏ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయంటే రియల్ ఎస్టేట్, చతుర్థాధిపతి కుచుడయ్యాడు యోగకారకుడు కదా, గోల్డ్ సంబంధం, పంచమాధిపతి అష్టమాధిపతి గోల్డ్ అయ్యాడు, ఈయన మిథుడే, జవదరి ఇష్టపడతారు, ఎడ్యుకేషను అంటే విద్యా వ్యాపారాలు, హాస్పిటల్స్, హోటల్స్, ఫిల్మ్ ప్రొడక్షను, మీడియా సంబంధమైన వ్యాపారాలు, నెట్వర్క్ మీడియా కావచ్చు, ఏదైనా సరే, ఈవెంట్ మేనేజ్మెంట్లు, దానికి సంబంధమైన వ్యాపారాలు, రెస్టారెంట్స్, లగ్జరీ బ్రాండ్స్ ఏదైనా ఉండొచ్చు, కన్సల్టెన్సీ బిజినెస్ కావచ్చు, వీటిలో సక్సెస్ అవుతారండి. మరి వ్యాపారం చేసేటప్పుడు పార్ట్నర్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, చూస్ చేసుకోవాలి. ఎందుకంటే వ్యాపారానికి అధిపతి 7 శని, 6వ అధిపతి శని కాబట్టి రవి చంద్రులు మిత్రులు కాదు కాబట్టి ఏంటంటే వ్యాపార పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్తో కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సింహరాశి వారు డబ్బు బాగా సంపాదించగలరు, అదేవిధంగా ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుందండి. వీరి యొక్క డబ్బు పట్టిన అనేది స్టేటస్ కోసం ఖర్చు పెడతారు, కుటుంబం కోసం ఖర్చు పెడతారు, క్వాలిటీ కోసం ఖర్చు పెడతారండి. వీరికి నెగిటివ్స్ ఏంటంటే ఎవరిని నమ్మితే తొందరగా డబ్బు ఇచ్చేయడము, ఇతరులకు అప్పులు ఇచ్చి తిరిగి ఇబ్బందులు పడడం, లేదా అహం కోసం కానీ హోదా కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం అనేది ఉంటుంది ఎక్కువగా. నాకు ది బెస్ట్ క్వాలిటీ కావాలి అనే భావనతో అవసరం లేకపోయినా కొన్నిసార్లు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారనమాట. సలహా ఏంటంటే సింహరాశి వారికి లాంగ్ స్టాండింగ్లో దీర్ఘకాలం లాభం ఇచ్చే వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగారము, ఇట్లా స్టేబుల్గా స్థిరంగా పెట్టుబడులు మంచివండి. ఏదైనా ఆవేశంలో లేదా తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా ప్రతి నిర్ణయాన్ని బాగా ఆలోచించి తీసుకోండి దయచేసి. సింహరాశి వారికి సంబంధించిన ప్రేమ, వివాహము వాటి గురించి కనుక మనం చూస్తే వీరు భాగస్వామికి ఎంతో నమ్మకంగా ఉంటారు, వారిని ఎల్లప్పుడూ కాపాడాలని, రక్షించాలని కోరుకుంటూ ఉంటారు అనమాట. వీరి యొక్క ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేస్తారండి. వీరు ఉదార స్వభావంతో ప్రేమను పంచే రకం. వారి భాగస్వామికి ప్రత్యేకమైన వ్యక్తి ఇతనే అనే భావన కలిగిస్తూ ఉంటారు. సింహరాశి వారు ఏంటంటే మాటల కంటే చేతుల్లోనే ప్రేమను ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వటం కావచ్చు, కష్ట సమయంలో అండగా నిలవడం అనేది ఉంటుంది. కాస్త శ్రద్ధ చూపటము, రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. సింహరాశి వారి జీవితంలో సహజంగా పంచమ అష్టమాధిపతి గురుడు అయ్యాడు కాబట్టి కొంతమంది సీక్రెట్ లవ్ అఫేర్ ఉండి ఉంటుంది, ఇలాంటి కొన్ని ఉండొచ్చు. ప్రేమలో ఎదురయ్యే సమస్యలు ఏంటయ్యానంటే అహం ఎక్కువగా ఉంటుంది, రవి కదా, భాగస్వామికి అధికమైన స్వామిత్వం అనే భావం చూపించడం, వీరి ఎఫర్ట్స్కి తగిన ప్రశంసలు రాకపోతే బాధపడడం, కోపంలో కఠినమైన మాట్లాడే సంబంధాన్ని దెబ్బతీసుకోవడం, ఇలాంటివి కొంచెం నెగిటివ్స్ ఉంటాయండి. మరి సింహరాశి వారికి సంబంధించి వివాహ జీవితం బాగా సాగాలి, సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండాలంటే మ్యూచువల్ రెస్పెక్ట్ చాలా అవసరం అండి. క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి, ఈగో కంట్రోల్ చేసుకోవాలి, ఫ్యామిలీని హ్యాండిల్ బాగా చేయగలగాలి. కుటుంబ పరంగా చూస్తే వీరి కుటుంబం గౌరవాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. పిల్లలు, జీవిత భాగస్వామి, పేరెంట్స్ కోసం నిలబడతారు. పిల్లల మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందండి. పంచమ అష్టమాధిపతి గురుడయ్యారు కాబట్టి తెలియని ఆందోళన ఉంటుంది, కానీ లవ్ అండ్ అఫెక్షన్ బాగా ఉంటుంది. ఎవరైనా ఒక సంతాన విషయంలో కొంచెం ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. సింహరాశి వారి గురించి ఆరోగ్య విషయంలో చూస్తే హార్ట్, బ్లడ్ ప్రెషర్, స్పైన్, వెన్నెముక, చెస్ట్, ఐస్, ఒత్తిడి గురించిన వాటిలో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలండి. రెగ్యులర్గా మీరు వాకింగ్ చేయటము, సూర్య నమస్కారాలు చేయటము, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవటము, స్లీప్ అనేది ఒక డిసిప్లిన్, ఒక టైం రెస్ట్ తీసుకోవటము, అట్లీస్ట్ 6 to 8 hours నిద్ర తీసుకోవాలండి. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి, దానికోసం మెడిటేషన్ బాగా ప్రాక్టీస్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిదండి. ఎక్కువగా ఒత్తిడి తీసుకున్న, అహంకారం కోసం పోరాటం చేసిన లేదా కోపం అనేది ఎక్కువ చూపించిన మీ యొక్క శరీరం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ బాగా చేయండి, సూర్యారాధన బాగా చేసుకోండి. సింహరాశి వారికి సంబంధించిన రెమెడీస్, పరిహారాలు చూస్తే రాష్ట్రాధిపతి రవి అయ్యారు కాబట్టి ప్రతిరోజు సూర్యారాధన చేయండి, అర్ఘ్యం ఇవ్వండి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క ఆత్మస్థైర్యం పెరుగుతుంది, క్యాపబిలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, హెల్త్ బాగుంటుంది. అదృష్ట రంగులు ఏంటంటే రెడ్ కలర్, పసుపు, కాషాయము, గోధుమతో కలర్లో ఉన్నటువంటి షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగానే ఉంటాయి. లైట్ రెడ్ కూడా వాడచ్చు. అవాయిడ్ చేసిన రంగులు ఏంటంటే బ్లాక్ కలర్ అండి, అవాయిడ్ చేయడం మంచిది.
అదృష్ట సంఖ్యలు వచ్చి వీరికి సింహరాశి వారికి 1, 3, 9 సింగిల్గా అయినా సరే మొత్తం కలిపి వచ్చే సంఖ్య 1 కావచ్చు, 3 కావచ్చు, 9గా బాగుంటుంది. లక్కీ డైరెక్షన్ వచ్చి ఈస్ట్ బాగుంటుంది. సమ్ టైమ్స్ ఈవెన్ ఈ యొక్క నార్త్ కూడా బాగుంటుందండి. అదృష్ట రత్నం జాతి రత్నం రూబిని ధరించవచ్చు. అదృష్ట దేవతలు చూస్తే కనుక సూర్య భగవానుడు, శ్రీ మహావిష్ణువు ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు అయ్యాడు. బుధుడికి అధిపతి విష్ణువు కాబట్టి సూర్యభగవానుడు, మహావిష్ణువు, శివుడు, గణపతి. కుదిరితే ఆదివారం పూట ఉపవాసం ఉండటం లేదా తేలికపాటి భోజనం తీసుకోవటం. గాయత్రి మంత్ర జపం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. తండ్రి గారిని మరియు గురువులను పెద్దలని గౌరవించడం కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద రెమెడీ. పేదలకు ఆహారం పూర్ పీపుల్కి సర్వ్ చేయండి. సిక్స్త్ సర్వీస్ అనేయాడు. పూర్ పీపుల్కి ఫుడ్ ఏదైనా అందించడం రావచ్చు. గోమాతకి గడ్డి పెట్టడము, సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్పంచుకోవడం మీ అవకాశాన్ని బట్టి. కోపాన్ని తగ్గించుకోవడం కోసం ధ్యానం చేయటం. ఎందుకు ఏం చేయాలని అంటే సింహరాశి వల్ల సహజంగా అగ్నితత్వ రాశి ఇది. ఆత్మవిశ్వాసం, నాయకత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ ఆ శక్తిని సరిగా దారిలో మళ్లించకపోతే యుగోకాను, యాంగరు, ఓవర్ ప్రైడ్, గర్వం అనేది వస్తూ ఉంటుంది. అందుకే సూర్యారాధన, సేవ, వినయం, డిసిప్లిన్ అనేది వీరికి ప్రత్యేకంగా ఉపయోగపడుతూ ఉంటాయండి. సింహరాశి వారి జీవిత విజయ రహస్యాలు మరియు వీరు తప్పకుండా పాటించాల్సిన సూచనలు ఏంటంటే, ఒకటవది గౌరవం కోరుకోవడం సరే, కానీ ఇతరులకు కూడా గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం. రెండవది మాటల్లో తెలివిగా కోపం చూపించకండి. మూడవది ప్రతి విషయం మీద కంట్రోల్ చేయాలనే భావన మీకు కాస్త తగ్గించండి. నాలుగవది టీం వర్క్ నేర్చుకోండి. ఐదవది ఏంటంటే లీడర్షిప్ అంటే డామినేషన్ కాదండి, డైరెక్షన్. ఆరవది ఏంటంటే విమర్శను వినటం అలవాటు చేసుకోండి. దాంట్లో మంచిదో చెడు తెలుస్తుంది. ఏడవది మీ ఇమోస్ కోసం కాదు, మీ యొక్క క్యారెక్టర్ కోసం పనిచేయండి. ఎనిమిదవది ఒకేసారి 10 లక్షలు కాదు, 2-3 ప్రధానమైన లక్షణాలు పెట్టుకోండి. తొమ్మిదవది డబ్బు విషయంలో జనరాసిటీకి ఒక లిమిట్ ఉండాలండి. 10వది ఏంటంటే ట్రస్ట్ చేసే ముందు వెరిఫై చేసుకోండి. 11వది పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం మీ బలం, కానీ ప్లానింగ్ కూడా మీకు అవసరం అండి. 12వది పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. మీ యొక్క ద్వితీయాధిపతి బుధుడు, దాన్ని పెరిగితే కనుక లాభాధిపతి కూడా బుధుడే కాబట్టి బాగుంటుంది. 13వది బాడీ లాంగ్వేజ్ని శాంతంగా, కాన్ఫిడెంట్గా ఉంచండి. 14వది ఈగో హర్ట్ అయినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకండి. 15వది ఫ్యామిలీ లైఫ్లో కొంచెం కేరింగ్ బాగా పెంచండి. 16వది పార్ట్నర్ని ఈక్వల్గా గౌరవించండి. 17వది పిల్లలతో ఓపెన్ హార్టెడ్గా ఉండండి. 18 మీ యొక్క నేమ్, ఫేమ్, రెప్యుటేషన్ను సేవ ద్వారా మాత్రమే పెంచుకోండి. 19 మీరు చేసే పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి. 20 షార్ట్ కట్స్ వద్దు. 21వది స్పిరిచువల్ ప్రాక్టీస్ దయచేసి కొనసాగించండి. 22వది కోపాన్ని ఎక్సర్సైజ్ లేదా మెడిటేషన్ ద్వారా రిలీజ్ చేసేయండి. 23వది స్లీప్ డిసిప్లిన్ అనేది పాటించండి. 24వది హార్ట్ హెల్త్ని నిర్లక్ష్యం చేయకూడదు. గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. 25వది ఓవర్ కాన్ఫిడెన్స్ని హ్యూమిలిటీతో బ్యాలెన్స్ చేయండి. 26వది సక్సెస్ వచ్చినా అందరినీ తక్కువగా చూడకండి. 27వది మీ చుట్టూ నిజమైన జనాల్ని, ప్రజలు, పబ్లిక్ పీపుల్ని మాత్రం ఉంచుకోండి. 28వది బిజినెస్లో లీగల్ క్లారిటీ అనేది ఉండాలి. 29వది టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. 30ది మీ న్యాచురల్ చరిష్మాని ప్రజలకు ఉపయోగపడే విధంగా మలచండి. సో దీస్ ఆర్ ఆల్ 30 క్వాలిటీస్ అండి. ఇవి కనుక మనం కనుక ఫాలో అవుతే లైఫ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. మరి నాయకత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలంటే ఏదైనా ఎగ్జాంపుల్ ద్వారా లీడ్ చేయండి. మాటతో కాకుండా పనితో ఇన్స్పైర్ చేయండి ఎదుటి వారిని. రెస్పాన్సిబిలిటీ తీసుకొని పూర్తి చేయండి ఏదైనా వర్క్. టీం మెంబర్ని రెస్పెక్ట్ ఇవ్వండి. వారు ఏదైనా మంచి పని చేస్తే వారిని పొగడకుండా సో ఈ డిడ్ ఏ గుడ్ జాబ్ అని అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. టీం వర్క్లో ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. డెసిషన్ మేకింగ్లో స్పీడ్తో పాటు బ్యాలెన్స్ కూడా ఉండాలండి. మరి పెద్ద విజయాలు ఎలా సాధించాలయ్యారంటే విజిబిలిటీ ఉన్న రంగాన్ని మాత్రమే ఎంచుకోండి. డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయండి. రెప్యుటేషన్ బిల్డ్ ఎక్కువగా చేయండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయండి. షార్ట్ టర్మ్ అనేది పనికిరాదు. లీడర్షిప్ రోల్స్ కోసం ఎప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. రవి ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ అన్నమాట. కన్సిస్టెంట్ పర్సనల్ బ్రాండ్ అనేది డెవలప్ చేసుకోవాలి. మరి సామాజిక గౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అంటే మీ యొక్క మాట, పని, విలువలు అన్ని ఎప్పుడు ఒకేలాగా ఉండేది చూసుకోండి. ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు. ఇతరుల కష్టం అనేది గుర్తించాలి. వాళ్ళ యాంగిల్లో మనం చూడాలి అప్పుడప్పుడు. అనవసరమైన షో ఆఫ్ చేయవద్దు. సేవ, నిజాయితీ, బాధ్యత ద్వారా మాత్రమే పేరు తెచ్చుకోండి. డాంబికం వద్దు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీ యొక్క చంద్రరాశి ఆధారంగా చెప్పబడిందండి. కానీ వ్యక్తిగత జాతకంలో లగ్నం, నవాంశ, దశలు, యోగాలు, గ్రహబలాలు, దృష్టులు, అష్టక వర్గం అయితేనేమి, షడ్బలాలు అయితేనేమి, వీటన్నిటి వల్ల ఫలితాలు కాస్త మారచ్చు. ఏదేమైనా సింహరాశి వారు నిజంగా గొప్ప శక్తి కలిగిన వ్యక్తులు అండి. వీరి జీవితం ఒక వెలుగుతో, ఒక గౌరవంతో, ఒక బాధ్యతతో, నాయకత్వంతో నిండి ఉండే అవకాశం చాలా
ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ వెలుగు అహంకారంగా మారకుండా సేవగా మారితేనే నిజమైన విజయంగా నిలుస్తుంది వీరికి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఏ పాయింట్ నచ్చింది, మీకు ఏ పాయింట్ దగ్గరగా ఉందో, మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా మీరు వారిని అబ్జర్వ్ చేసి ఉంటే సింహరాశి వారు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ యొక్క కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో షేర్ చేయడం మరవద్దండి. విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి జ్యోతిష వీడియోలు ఏవైనా సరే మీకు వెంటనే మీకు అందుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఏదైనా జ్యోతిషం నేర్చుకుని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. ఇదేంటంటే రికార్డెడ్ వీడియోస్ కంటే ఉంటాయండి. 30 వీడియోలు ఉంటాయి. రోజుకు ఒక వీడియో చొప్పున ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే చాలు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. చాలామంది నేర్చుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. 30 days తర్వాత మీ యొక్క జాతకం, గోచారం ఇవన్నీ కూడా మీరు ఈజీగా పరిశీలించుకుంటారు. ఏది కరెక్టో, ఎవరు కరెక్ట్ చెప్తున్నారో, ఎవరు నిజం చెప్తున్నారో మీరు ఈజీగా గ్రాఫ్ చేస్తారండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.